హాయ్ ఎవరీవన్. వెల్కమ్ టు మై ఛానల్ సేజ్ విహార్. ఫ్రెండ్స్, నేను తిరుపతిలోని తిరుపతి నుండి తిరుమల బస్ జర్నీ చేశానండి. కొండపైకి బస్ మీద వెళ్ళాను. చూడండి, ఇలా లోపలికి వెళ్తే ఫ్లైఓవర్ కింద నుంచి లోపలికి వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది. మీకు బస్ స్టాండ్ దగ్గరలోనే రూమ్స్, లాకర్స్, దేవస్థానం వరకు ఉంటాయండి. ఫ్రెండ్స్, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోలో మీకు తిరుపతి నుండి తిరుమల బస్ జర్నీ చూపిస్తాను. పైన కొండపైన ఫ్రీ లాకర్స్ ఎక్కడ ఇస్తారు అనేది కూడా చూపిస్తానండి. మనం బస్సు ప్రయాణం తిరుపతి నుండి తిరుమలకి వెళ్ళడానికి బస్ ఛార్జీ పిల్లలకు వచ్చి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. పెద్దవాళ్ళకి 90 రూపాయలు ఛార్జ్ చేస్తారండి. నేను లోకల్ బస్ నాన్ ఏసీ తీసుకున్నాను. నాన్ ఏసీ వచ్చి 90 రూపాయలు ఛార్జ్ పడిందండి టికెట్. రైట్ సైడ్లో కనపడుతుంది కదా బస్సు, అది ఏసీ బస్ అండి. అది 120 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఏసీ బస్కి. నేను నాన్ ఏసీ తీసుకున్నాను. 90 రూపాయలు ఛార్జ్ చేస్తారండి టికెట్. చూసారు, ముందుగా ఏసీ బస్సు వెళ్ళిపోతుంది ఎదురుగానే. అది 120 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. అది టికెట్ తిరుపతి నుండి తిరుమల. మనం బస్సు బయలుదేరిందండి. నేను మార్నింగ్ 9:22 బస్సు కదిలిందండి. మార్నింగ్ 9:22 బయలుదేరాము. బస్ స్టాండ్ దగ్గరలో ఆపోజిట్లోని దేవస్థానం వారిది రూమ్స్, లాకర్స్ ఇస్తారండి. రూమ్ అయితే 2 ఉంటేనే ఇస్తారు. సింగిల్గా వెళ్తే మాత్రం ఫ్రీ లాకర్స్ ఉంటాయండి. ఫ్రీ లాకర్స్ కూడా తీసుకోవచ్చు. అక్కడ లాకర్స్ ఇస్తారు, అది కూడా చూపిస్తారండి. ఇది బస్ స్టాండ్ నుంచి ఇలా బయటకు వస్తే ఫ్లైఓవర్ కనబడుతుంది కదా కింద. వెనక్ సైడ్ ఉంది చూసారా బిల్డింగ్, పెద్ద బిల్డింగ్, అదేనండి తిరుమల దేవస్థానం వారిది ఫ్రీ లాకర్స్, రూమ్స్, లాకర్స్ బిల్డింగ్ అండి. చూడండి, రైట్ సైడ్లో ఆర్చ్ కనబడుతుంది కదా, అదేనండి మీకు రూమ్స్, లాకర్స్ ఇచ్చే ప్రదేశం ఇదేనండి. ఇదేనండి ఫ్రీ లాకర్స్ ఇస్తారు రైట్ సైడ్. బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటుంది. ఫ్రీ లాకర్స్, రూమ్స్ దొరకకపోతే బస్ స్టాండ్ దగ్గరలోనే రూమ్స్ ఉంటాయండి, అవైలబుల్లోనే ఉంటాయి, బాగానే దొరుకుతాయి. మినిమం 700 నుంచి ఉంటాయండి రూమ్స్. ఫ్రెండ్స్, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. తిరుపతి నుండి తిరుమల కొండపైకి మొత్తం 23 కిలోమీటర్లు ఉంటుందండి. గంటన్నర పడుతుంది మనం కొండపైకి వెళ్ళడానికి. వెళ్ళే దారిలోని కపిలేశ్వర స్వామి ఆలయం ఉంటుందండి. చూడండి, అది కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ నుంచి ఏడు కొండలు మొత్తం కొండంతా కనబడుతుంది. చూడండి, పర్వతం అంతా కనబడుతుంది. చూడండి, ఇదేనండి. రైట్ సైడ్కి వెళ్తే కపిలేశ్వర స్వామి ఆలయం ఉంటుందండి. ఇదేనండి కపిలేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళే రైట్ సైడ్లో ఉంటుందండి దేవాలయము. ఇక్కడ బస్సు ఆపుతారు. ఇక్కడ బస్సు దిగి మనం రైట్ సైడ్లో దేవాలయానికి వెళ్ళొచ్చు, కపిలేశ్వర ఆలయానికి వెళ్ళొచ్చండి. చూడండి, కొండ ఎంత బాగా కనబడుతుంది, పర్వతం ఇక్కడ నుండి. నేను జనవరిలో వెళ్ళానండి. జనవరిలో వెళ్తే మంచు ఎక్కువగా ఉండటంలోని ఒక పర్వతాలు పెద్దగా నీట్గా కనబడట్లేదు. మనం అలిపిరి నుండి కొండపైకి వెళ్తామండి. కింద బాలాజీ బస్ స్టాండ్ కూడా ఉంటుందండి. ఇక్కడ బాలాజీ బస్ స్టాండ్ కూడా ఉంది. కొండ పైన కూడా ఉంటుందండి బాలాజీ బస్ స్టాండ్. ఇదేనండి బాలాజీ బస్ స్టాండ్. శ్రీ బాలాజీ బస్ స్టాండ్ అండి ఇది. కొండ పైన కూడా తిరుమలలో కూడా బాలాజీ బస్ స్టాండ్ ఉంటుంది. మనకు బాలాజీ బస్ స్టాండ్ పక్కనే జేర్చి ఫ్రీ లాకర్స్ కూడా ఉంటాయి. కొండ పైన తిరుమలలోని కొత్త బిల్డింగ్ కట్టారండి. అది కూడా చూపిస్తాను మీకు. ఫ్రీ లాకర్స్ బిల్డింగ్. రూమ్స్ దొరకని వాళ్ళు అక్కడ లాకర్స్ తీసి రెస్ట్ తీసుకుని స్వామివారి దర్శించుకొని రావచ్చు. ఇదేనండి అలిపిరి. రైట్ సైడ్లోని మీకు
కాలినడకల ద్వారా కూడా వెళ్ళొచ్చు. మెట్ల ద్వారాని రైట్ సైడ్‌లో ఉంటుందండి. లెఫ్ట్ సైడ్‌లో బిల్డింగు మన లగేజ్ అక్కడ ఇచ్చేసి రైట్ సైడ్‌లోంచి మెట్ల ద్వారా వెళ్ళొచ్చండి. ఇక్కడ పాదాలు గుర్తు పెట్టారు చూసారా? అక్కడే పక్క నుండి వెళ్ళాలండి. ఇది అలిపిరి మెట్లు నడిచి వెళ్ళేవారు అలా వెళ్ళాలండి. ఇలా స్ట్రైట్‌కి వెళ్తే కార్లు, బస్సులు వెళ్తాయండి. ఇక్కడ చెకింగ్ ఉంటుంది. అలిపిరి దగ్గరలోని చెకింగ్ ఉంటుందండి. ఇక్కడ మనం బ్యాగులు అన్నీ చెక్ చేసి పంపుతారు. చూసారా? మేము వెళ్ళే టైంలో చాలా కార్లు వచ్చినాయి. చూడండి చాలామంది ఉంటారు. ఇక్కడ చెకింగ్ మాత్రం చాలా చాలా నీట్‌గా తొందరగానే చెక్ చేస్తారు. తొందరగానే అయిపోతుందండి. అక్కడ వాటర్ బాటిల్లు, ప్లాస్టిక్ బాటిల్ పట్టుకెళ్ళడం ఉండట్లేదు. తీసి పడేస్తున్నారు. వాటర్ బాటిల్ పెద్దది మనం అల్యూమినియం బాటిల్ అయితే పట్టుకెళ్ళొచ్చండి అవి. స్టీల్ బాటిల్ అయితే పట్టుకెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి పర్వతం ఎలా కనబడుతుందో చూడండి. ఇక్కడ చెకింగ్ అయ్యాక మళ్ళీ బస్సు ఎక్కేస్తామండి. చెకింగ్ పాయింట్ ఎలా ఉందో చూడండి. అలిపిరి దగ్గర చెకింగ్ పాయింట్ ఉంటుంది కదా! కార్లేంటి, బస్సులేంటి అందరిని చెక్ చేసి పంపుతారండి ఇక్కడ. ఇక్కడ నుంచి పర్వతాలు, కొండలు ఎలా ఉన్నాయో చూడండి. మొత్తం మ్యాక్సిమం చాలా వరకు తీశాను. పర్వతం ఎక్కేటప్పుడు పర్వతాలు ఎలా ఉంటాయనేది మొత్తం వీడియో తీశాను. చూడండి. మనం 7 కొండలు దాటుకుంటూ తిరుమల చేరుకోవాలండి మనం. ఈ కొండపైకి వెళ్ళడానికి మోటార్ సైకిల్ వాళ్ళైనా, కార్లు వాళ్ళైనా, బస్సుల వాళ్ళైనా ఒక స్పీడ్ లిమిట్ ఉంటుందండి. ఆ లిమిట్‌లోనే మనం వెళ్ళాలి. లేదంటే వాళ్ళు మనకి ఛార్జ్ చేస్తారు. లిమిట్ దాటితే హెవీ స్పీడ్‌లో వెళ్తే గానీ మీకు అక్కడక్కడ కెమెరాలు ఉంటాయి. దాని ద్వారా మనకి ఛార్జ్ చేస్తారని అంటారు. స్లోగానే తీసుకెళ్తారండి. ఘాట్ రోడ్ కదా! కొండ చుట్టూరు తిరిగి వెళ్తుందండి బస్సు. చాలా బాగుంటుంది. ప్రయాణం మాత్రం మనకి ఎంజాయ్ చేయొచ్చండి. మన తిరుపతి నుండి తిరుమలకి వెళ్ళడానికి బస్ జర్నీ బాగుంటుంది. కరెక్ట్‌గా ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లున్నాయి కూర్చోబెట్టుకుని వాళ్ళనే ఎక్కించుకుంటారండి. బస్సులో ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీటు వాళ్ళని ఎక్కించుకుంటారు. ఎక్స్ట్రా నుంచొని తీసుకెళ్ళరు. ఎక్స్ట్రా ప్యాసింజర్‌లని ఎక్కించుకోరండి. బస్సులో ఎన్ని సీట్లు ఉంటేనే అన్ని సీట్లు వాళ్ళని ఎక్కించుకొని తీసుకెళ్తారు. చాలా బాగుంటుందండి. తిరుపతి నుండి తిరుమల బస్ జర్నీ. కొండపైకి వెళ్ళి కొలదు ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం కొండలు, పర్వతాలు అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. కాలినడక ద్వారా కూడా వెళ్ళొచ్చండి. కాలినడక కూడా 4 గంటలు, 5 గంటలు పడుతుంది. నేను తిరుపతి అలిపిరి నుండి తిరుమలకి కాలినడక ద్వారా మెట్ల ద్వారా వెళ్ళానండి. నాకు మాత్రం 7 గంటలు పట్టింది. చాలా స్లోగా నడుచుకుంటూ వెళ్ళానండి. అది కూడా బాగుంటుందండి. 7 కొండలు దాటుకుంటూ నడుచుకుంటూ స్వామివారిని దర్శించుకోవటం చాలా బాగుంటుందండి. నేను తిరుపతికి జనవరిలో వెళ్ళానండి. నాకు జనవరి 31ని తిరుపతి చేరుకుని 1వ తారీఖున నాకు దర్శనం, వైకుంఠ ద్వాదర్శనం ఉంది కదండి! ఆ లక్కీ డ్రా తగిలిందండి. అప్పుడు వీడియో అండి ఇది. నేను ఇప్పుడు లేట్‌గా అప్లోడ్ చేస్తున్నాను.
లక్కీ డ్రాలో వచ్చిందండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం, ద్వారదర్శనం ద్వారా దర్శించుకోవడం నాకు లక్కీ డ్రాలో వచ్చిందండి వైకుంఠ ఏకాదశి రోజున. చూడండి, ప్రయాణం మాత్రం బస్ జర్నీ మాత్రం ఒకసారి ఎక్సలెంట్గా ఉంటుంది, బాగుంటుందండి. కొండపైకి కొండలు దాటుకుంటూ రౌండ్ తిరుగుతూ చాలా బాగుంటుందండి జర్నీ మాత్రం. 2 గంటలు జర్నీ తర్వాత మనం తిరుమలకి చేరుకుంటామండి. తిరుమలకి దగ్గరలో ఉన్నామండి, ఎంట్రన్స్లో ఉన్నాము. నేను జనవరిలో వైకుంఠ ఏకాదశి రోజున వెళ్ళాను కదండి, చాలా డెకరేషన్ చేశారు, చూపిస్తాం మీకు. ఇక్కడ నుంచి లైటింగ్స్ పెట్టారండి, ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు, చాలా బాగా చేశారండి వైకుంఠ ఏకాదశి రోజున. తిరుమలకి చేరుకున్నామండి. ఎంట్రన్స్లో చూడండి, వైకుంఠ ఏకాదశి రోజున ఇలాగ డెకరేషన్ చేశారండి, చాలా బాగా చేశారు. మొత్తం తిరుమల కొండపైన అంతా లైటింగ్ పెట్టారండి. కొండపైన అంతా చుట్టూ దేవాలయం చుట్టూ లైటింగ్స్ తోటి, ఫ్లవర్స్ తోటి డెకరేషన్ మొత్తం బాగా చేశారండి. జనవరిలోని వైకుంఠ ఏకాదశి రోజునండి ఇది. కొండపైకి వచ్చాక చూడండి, స్ట్రైట్కి వెళ్తే మనకి బాలాజీ బస్ స్టాండ్ వస్తుంది. బాలాజీ బస్ స్టాండ్ దగ్గరలో కూడా మనకి లాకర్స్ ఉంటాయి. రూమ్స్ మాత్రం సింగిల్గా వెళ్తే రూమ్స్ ఇవ్వరండి. నేను సింగిల్గా వెళ్ళటంలోని లాకర్ తీసుకోవాల్సి వచ్చింది. ట్రై చేశాను రూమ్స్ ఇస్తారేమో అని, వేరే వాళ్ళు ఉంటేనే కానీ. దర్శనం టికెట్ దర్శనం టికెట్ చూపిస్తేనే కానీ టికెట్ ఇవ్వనన్నారు. 2 ఉన్నారు అని చెప్పినా వినలేదు. 2కి దర్శనం టికెట్లు చూపించండి, అప్పుడు రూమ్ ఇస్తా అన్నారు. నేను ఇంకా లాకర్ తీసుకున్నానండి. కొండపైకి వచ్చాక మనకు రూమ్స్ దొరకకపోతే, ఇప్పుడు కనపడే బిల్డింగ్ చూసారా, పెద్ద బిల్డింగ్ కనపడుతుంది, అదేనండి వెంకటాద్రి నిలయము. ఇది కొత్తగా కట్టారు. సింగిల్గా వచ్చిన వాళ్ళకి లాకర్స్ ఇస్తారు. ఇక్కడ మనం లాకర్ తీసుకుని ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. ఈ వెంకటాద్రి నిలయం మీకు చూపిస్తాను, లోపల కూడా ఎలా ఉందని చూపిస్తాను మీకు. వీళ్ళని బస్సు కండక్టర్ని ఇక్కడ వెంకటాద్రి నిలయం కూడా ఆపమంటే ఆపుతారండి. డైరెక్ట్గా ఇక్కడ దిగి మనం లాకర్ తీసుకోవచ్చు. ఈ లోపలికి వెళ్ళడానికి బయట చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్ ఉంటుందండి, అక్కడ చెప్పులు పెట్టి వెళ్ళాలి. ఇది ఓ పక్కన లుక్ అండి ఇది. ఎదురుగా కారు పార్కింగ్ కూడా ఉంటుంది. మెయిన్గా ఎంట్రన్స్ చూపిస్తాం మీకు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, ఇది వెంకటాద్రి నిలయం అండి. ఓన్లీ లాకర్స్ ఉంటాయి. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. తలనేలలో ఇవ్వాలన్నా,
భోజనాలు కూడా ఇక్కడ ఉంటాయండి, పెడతారు. అన్నప్రసాద కేంద్రం కూడా లోపలే ఉంటుంది. మీరు లాకర్స్ తీసుకుని ఇక్కడ ఉండొచ్చు. సింగిల్గా వచ్చిన వాళ్ళకి ఉండొచ్చండి, ఫ్యామిలీతో వచ్చినా ఉండొచ్చు. రూమ్స్ దొరకకపోతే ఫ్యామిలీ తోడు కూడా ఇక్కడ లాకర్ తీసుకుని స్టే ఫ్రెష్ అప్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకుని రావచ్చండి. చూసారా ఎంట్రన్స్ అండి, ఇది వెంకటాద్రి నిలయము. ఆఫీసు లోపల సెంటర్లోనే ఉంటుందండి. మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఎంతమంది వెళ్తున్నారో అంతమంది ఆధార్ కార్డు తీసుకెళ్ళాలండి. తీసుకెళ్తే ఇక్కడ లాకర్ తీసుకునేటప్పుడు కూడా ఆధార్ కార్డులు అడుగుతారు. ఆధార్ కార్డు తీసుకుని లాకర్స్ ఇస్తారండి. ఇవి ఫ్రీ లాకర్స్ అండి, ఏ ఛార్జ్ చేయరు, ఏ అమౌంట్ తీసుకోరండి ఈ లాకర్లకి. మనకి మనసుకు వచ్చి 2 days ఇస్తారు అంతేనండి, 2 రోజులు ఇస్తారు. 2 రోజుల తర్వాత మళ్ళీ లాకర్ మన చెప్పేయాలండి, సబ్మిట్ చేసేయాలి. ఇదేనండి ఆఫీస్. ఇక్కడ లాకర్స్ ఆఫీస్ ఇదే. ఇక్కడ తీసుకుని మనం లాకర్ తీసుకోవచ్చు. ఈ వెంకటాద్రి నిలయంలో తలనీలాలు కూడా పక్కనే ఉంటాయండి. భోజనశాల కూడా ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి, బాగుంటుందన్నారు. నాకు ఇక్కడ దొరకలేదు. ఇదేనండి భోజనశాల, ఫ్రీగా భోజనాలు కూడా పెడతారు ఇక్కడ. అన్నప్రసాదం కేంద్రం కూడా ఇక్కడ ఉందండి, ఇందులోనే ఉంది. చాలా పెద్ద బిల్డింగ్ అండి ఇది. నాకు ఇక్కడ లాకర్ దొరకలేదు. అంటే తొలి ఏకాదశి రోజున వెళ్ళానండి, అప్పుడు చాలా జనం వచ్చారు. రూములు దొరకలేదు, మామూలుగా ఈ లాకర్స్ కూడా దొరకలేదు. రూమ్స్ దొరుకును, కానీ నేను సింగిల్గా వెళ్ళటంలోని ఇవ్వనన్నారు. చూడండి, ఈ వెంకటాద్రి నిలయం పక్క నుండే లెఫ్ట్ సైడ్కి ఒక 200 మీటర్స్ నడిచి వెళ్తే బాలాజీ బస్ స్టాండ్ వస్తుందండి. అక్కడ కూడా లాకర్స్ ఉంటాయి. ఇలా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే బాలాజీ బస్ స్టాండ్ వస్తుందండి. బాలాజీ బస్ స్టాండ్ పక్కనే ఫ్రీ లాకర్స్ అదో బిల్డింగ్ ఉంటుందండి, పాత బిల్డింగ్ అది. ఇదండి బాలాజీ బస్ స్టాండ్. ఇది పక్కనే మీకు లాకర్స్ ఇస్తారు, ఫ్రీ లాకర్స్ ఉంటాయి. ఇది పాత బిల్డింగు. ఈ బిల్డింగ్లో నేను లాకర్ తీసుకున్నానండి, అక్కడ దొరకలేదు. పద్మనాభం భవనంని ఇందులోనే ఉన్నాయండి లాకర్స్. ఇది కూడా పెద్దదేనండి, పైన 3 స్టైర్లు ఉంటుంది, 2 స్టైర్లు ఇస్తారండి లాకర్స్. ఇక్కడ లాకర్ తీసుకుని నేను ఫ్రెష్ అప్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చేసానండి. తిరుమలలో ఏం చూసాననేది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతారండి. ఫ్రెండ్స్, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయండి. ఇది బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.